హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. అవునా, ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటిదో చూద్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 1వ వచనం. Proverbs chapter 16 verse 1. We can make our own plans, but the Lord gives the right answer. హృదయాలోచనలు మనుష్యుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. హల్లెలూయా, చూశారు కదండి కదా. మనం అనుకుంటూ ఉంటాం, చాలా రకరకాల ప్లాన్ చేస్తుంటాం కదా. ఒక్కోసారి మనకు అనిపిస్తుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది కదా అనుకొని కొన్ని పనులు మొదలుపెట్టుంటాము కదా. ఇలా చేయాలి, ఇది ఇలా వెళ్తేనే రైట్ కదా మనకు అనిపిస్తుంటుంది. చాలా మన థాట్స్ కానీ, అవునా, మనకున్న పనులను బట్టి, మన ఎక్స్పీరియన్స్ని బట్టి మనం చూస్తే ఆ సిచ్యువేషన్ ఇలా చేస్తే బాగుంటుంది, ఇది ఇలా నడిపిస్తేనే బాగుంటుంది, ఇలానే జరగాలి అని చెప్పేసి మనం కొన్ని అనుకుంటూ ఉంటాము. కానీ ఇక్కడ చూస్తే స్పష్టముగా ఏమంటున్నాడంట, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. అంటే నీకు రైట్ ఆన్సర్ ఎప్పుడైనా సరే, అవునా, మనం ఎంత ఆలోచించినా కానీ కరెక్ట్ ఆన్సర్ ఎప్పుడు దేవుని దగ్గర నుంచే వస్తుందంట. అవునా, మనం ఒక్కోసారి మనం అనుకోవచ్చు ఇదే రైట్ అని, కానీ దేవుడి యొక్క ఆలోచన ప్రకారము అది వేరే విధంగా జరగవచ్చు కదా. కొన్ని మనకి అర్థం కాదు, ఏమి డిసైడ్ చేయాలి, ఏది ఎలా నడవాలి కదా. అందుకోసం ఒక్కోసారి అన్వాంటెడ్ డెసిషన్స్ ఈ కొన్ని నెలల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి నువ్వేమన్నా తీసుకున్నావేమో. అయితే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఏంటో తెలుసా? ఇదిగో నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఇక నువ్వు దేని గురించి దిగులు పడకు. అయ్యో నేను తప్పు చేశానే, నేను అలా చేయకుండా ఉంటే బాగుండు, అవునా, నేను అలా నడవకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నావా? అయితే దేవుడు ఈరోజు ఒక మాట సెలవిస్తున్నాడు. ఏంటితో తెలుసా? నేను నిన్ను సరైన మార్గంలో నడిపిస్తా, సరైన జవాబు నీకు ఇస్తాను, నీ పట్ల గొప్ప కార్యము చేస్తాను, నువ్వు ధైర్యముగా ఉండు, ఎటువంటి దిగులు పడకు, ఎటువంటి చింతపడకు, నేనున్నాను, నేను నడిపిస్తాను నిన్ను, నీ కుటుంబాన్ని. అవునా, నువ్వు తప్పు చేసావు, తప్పుడు మార్గంలో ఉన్నావు అనుకుంటున్నావా? నేనున్నాను నా ప్రియ కుమార్తె, నేనున్నాను నా ప్రియ కుమారుడా, నిన్ను పట్టుకొని, నీ చేతుల్ని పట్టుకొని నేను నడిపించబోతున్నాను, సరి అయిన జవాబు నీకు ఇవ్వబోతున్నాను, సరి అయిన మార్గంలో నిన్ను నడిపించబోతున్నాను, ధైర్యముగా ఉండు, ఎటువంటి నిరుత్సాహం తెచ్చుకోకు, దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. అవునా, చిన్న ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ లార్డ్ జీసస్, సర్వశక్తి గల యేసయ్యా. అవును తండ్రి, మాకు తెలియకుండా తండ్రి ఎన్నో సొంత నిర్ణయాలు తీసుకొని ఏవేవో పొరపాట్లు చేస్తుంటామయ్యా. అవును తండ్రి యేసయ్యా, అవునయ్యా, నీ కుమారుడు కుమార్తెని ప్రభు మీరు జ్ఞాపకం చేసుకొని వారితో మీరు మాట్లాడారయ్యా. అవును, వారు ఏ పరిస్థితుల్లో వెళ్ళారో, ఎలా ఉన్నారో సమస్తం ఎరిగిన వారు నీవు. అవును తండ్రి, ఇక నుంచి తండ్రి వారిని సరైన మార్గంలో నడిపించి కరెక్ట్ డెసిషన్స్ కరెక్ట్ టైంలో వాళ్ళు తీసుకొని వాళ్ళ లైఫ్ని ప్రభా, వాళ్ళ జీవితాన్ని గొప్పగా ఇక ఆరంభించుకొని గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొని నీ మేలులతో తండ్రి వారు, వారి కుటుంబము అందరూ దీవించబడి నీకు అనేకులకి సాక్షి బిడ్డగా ఉండటానికి మీరు గొప్ప కార్యము చేసి గొప్ప మేలులతో మీరు నింపమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.